వైట్ బీన్ చికెన్ స్ట్యూ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ స్టాక్, వైట్ బీన్స్ నానబెట్టి ఉడికించుకున్నాం అన్నమాట. అలాగే చికెన్, క్యారెట్, బంగాళాదుంప, మష్రూమ్, బ్రెడ్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, మిరియాల పొడి, వెన్న, అంతే. తర్వాత ఉప్పు వగైరాలు వేసుకుంటాం ఎలాగూ. స్టాక్ ఒకవేళ మీ దగ్గర చికెన్ స్టాక్ లేకపోతే యూ కెన్ యూజ్ వాటర్. ఓకే, చికెన్ స్టాక్ వేస్తే ఇంకెక్కువ స్ట్రెంగ్తీగా కొంచెం మంచి ఫ్లేవర్ఫుల్గా వస్తుంది, చాలా బాగుంటుంది. చికెన్ స్టాక్ రెడీమేడ్గా దొరుకుతుంది, లేకపోతే చికెన్ స్టాక్కి సంబంధించిన పౌడర్ కానీ గడ్డలు అంటే క్యాండీస్ లాగా కూడా దొరుకుతాయి. వాటిని కట్ చేసుకొని ముక్క తీసి వాటర్లో కలుపుకుంటే సరిపోతుంది అనమాట, వేడి చేసుకుంటే. అలా కాదనుకున్న పక్షంలో మనం ఎప్పుడైనా చికెన్ తెచ్చుకుంటాం కదా, తెచ్చుకునేటప్పుడు బోన్స్ అవి మిగులుతూ ఉంటాయి. ఆ బోన్స్ అన్నింటినీ తీసి ఒక పాత్రలో వేసుకొని కొద్దిగా ఉప్పు, ఒక పట్ట అంటాం కదా చెక్క, అలాగే కొన్ని లవంగాలు, దాంతోపాటుగానే బిర్యానీ ఆకు, ఇట్లాంటివన్నీ వేసి ఉడికించుకున్నట్లయితే స్టాక్ రెడీ అవుతుంది. దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. బాగా ఉడికించుకోవాలి, ఆ సారం అంతా నీళ్ళలోకి వచ్చేలాగా. ఓకేనా, పెట్టేసుకున్నాము. ఇక్కడి నుంచి మనం వంట మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ పొయ్యి వెలిగించేస్తాను, పెనం పెట్టేసుకుంటా, వేడవుతూ ఉంటుంది. వెల్లుల్లిపాయ ఫైన్ చాప్ చేసుకోవాలి. టడా, వెన్న వేసుకుందాం, దీంట్లో కరుగుతూ ఉంటుంది. ఉల్లిపాయ డైస్ చేసుకుందాం. ఆనియన్స్ చెప్పా కదా, ఈ విధంగా డైస్ చేసుకుందాం ఆనియన్స్ని. వెన్న కరిగిపోయింది, ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకుందాం. అలాగే ఆనియన్ కూడా వేసుకుందాం. చికెన్ వేసేద్దాం ఇందులో, ఎందుకంటే చికెన్ కుక్ అవ్వడానికి టైం పడుతుంది కదా, అందుకని ముందే వేసేస్తే అలా ఉడుకుతూ ఉంటుంది. క్యారెట్ డైసెస్ చేసుకుంటున్నా. స్ట్యూలు, సూపులు మనం ఎప్పుడు చేసినా కూడా ఇలాగా క్యూబ్స్ ఆర్ డైసెస్ కట్ చేసుకుంటాం వెజిటబుల్స్ అన్నీ, తెలిసిన విషయమే. బంగాళాదుంప కూడా డైసెస్ కట్ చేసుకుంటున్నాం. ముక్కలు చేసిన బంగాళాదుంప పెనంలోకి. అలాగే క్యారెట్ కూడా వేస్తున్నా. ఇది
హార్డ్ టు సాఫ్ట్ వెజిటబుల్స్ అన్నమాట. అంటే ఉడకడానికి ఎక్కువ టైం పట్టే వెజిటబుల్ని మొదటగా వేసుకొని వేగంగా ఉడికే వాటిని ఆఖరణ వేసుకుంటాం. మష్రూమ్ కూడా కొంచెం చిన్న సైజులో డైస్ వచ్చేలాగా కట్ చేసుకుంటాం. తదుపరి నానబెట్టి ఉడికించుకున్న వైట్ బీన్స్. వైట్ బీన్స్ నానబెట్టి ఇందులోనే కూడా ఉడికించుకోవచ్చు, అప్పుడు టైం ఎక్కువ పడుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే నానబెట్టుకొని పెట్టుకోండి వైట్ బీన్స్ని. ఈ స్టాకు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ వైట్ బీన్స్ ఉడకడానికి ఎక్కువ టైం కనుక మీరు వెచ్చించినట్లయితే అప్పుడు ఇందులోనే ఉడికిపోతాయి. కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవాలి, అప్పుడు రెడ్యూస్ కూడా అవుతుంది కదా, దానికి సరిపోయే విధంగా. ఈ స్ట్యూ అనేది ప్రపంచంలో అన్ని దేశాల్లో తయారు చేసుకుంటూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మనం కూడా తయారు చేసుకుంటూ ఉంటాం. మనం పులుసులు అంటాం కదా, పులుసులు అనేది ఒక రకంగా స్ట్యూ లాంటిదే. వేరే దేశాల్లో వేరే పేర్లతో కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఉదాహరణకి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే రాగి సంగటి వగేరాలు చేసుకొని దాంట్లో కూడా పులుసులు తయారు చేసుకొని ఎలాగైతే తింటారో అలాగే వేరే దేశంలో కూడా అలాగే స్ట్యూ తయారు చేసుకొని బ్రెడ్తో కావచ్చు, లేదా వేరే ఏదైనా రైస్తో కావచ్చు, లేకపోతే కొన్ని దేశాల్లో ఆఫ్రికా లాంటి కంట్రీస్లో సీమా అని ఇట్లాంటి కొన్ని డిషెస్ ఉంటాయన్నమాట. అవి ఏంటంటే రాగి సంగటి లాగానే లేకపోతే జొన్న గట్క లాగానే ముద్దగా ఉంటాయి, దాన్ని తీసుకొని ఈ స్ట్యూతో పాటు తింటూ ఉంటారు. ఓకే, చికెన్ ఫ్రై అయిపోయింది, బంగాళదుంప ఫ్రై అయిపోయింది, దాంతోపాటు మిగిలిన వెజిటబుల్స్ కూడా ఫ్రై అయిపోయాయి. తర్వాత మనం ఏం వేసుకోవచ్చు, సీజనింగ్ టైం. సీజనింగ్ కంటే ముందుగా స్టాక్ వేద్దాం. వాటర్ క్వాంటిటీ సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవాలి, కానీ స్ట్యూకి సరిపోతుంది అనుకుంటున్నాను. కొద్దిగా యాడ్ చేసుకుందాం. సీజనింగ్ మిరియాల పొడి వేస్తున్నాను కొద్దిగా, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుందాం. పులుసుల్లోకి అయితే మనము చింతపులుసు వేస్తాం కదా, ఇందులో అట్లా ఏమీ వేయట్లేదు. ఆఖరున బ్రెడ్ వేసుకోవాలి. బ్రెడ్ కూడా అకంపనమెంట్ కోసం కాదు, ఇందులో కుక్ అవుతుంది. దీన్ని జస్ట్ చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మరీ ఎక్కువగా మ్యాష్ అయిపోయినట్లు ఉడకకుండా జస్ట్ వేసి అలా కలిపి తినేసుకోవాలి. ఫ్రెష్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ మంచి ఫ్లేవర్ తోటి చాలా బాగుంది, స్మెల్ కూడా. ఇది కూడా ఓకే, ఇందులో వేస్తాం. డన్, డిష్ రెడీ అయిపోయింది. నౌ వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.